మీ అందరికీ వందనాలు. మరొకసారి మీ ముందుకి ఇలాగా దేవుని వాక్యాన్ని బట్టి రావడానికి కృపనిచ్చిన దేవునికి వందనాలు. ఈరోజు నేను బైబిల్ చదువుతూ ఉండగా ఒక మాట నన్ను ఆలోచింపజేసింది. నిర్గమాకాండము 15వ అధ్యాయము 22, 23, 24, 25 వచనాల్లో ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో నుండి విడుదల పొందడానికి దేవుడు అనేకమైన అద్భుతాలు వారి జీవితంలో చేసి సూచక్రియలు వారికి చూపించి వారి విశ్వాసాన్ని బలపరిచి బయటకు తీసుకుని వచ్చాడు. ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చి ఎర్ర సముద్రం దగ్గర రాగానే ముందల ఎర్ర సముద్రము, వెనక ఫరో సైన్యము. దానిని బట్టి వారి విశ్వాసంలో చెదిరిపోయి మేము ఇప్పుడు ఏం చేస్తాము అని చెప్పి భయాందోళనకు గుండా గురయ్యారు. మోషే మీద సనగడం ప్రారంభించారు. ఎప్పుడైతే మోషే మీద సనగడం ప్రారంభించారో మోషే పిలిచిన వానికి మొర్రపెట్టడం ప్రారంభించాడు. దేవుడు మోషేని కర్రతో సముద్రాన్ని కొట్టమన్నప్పుడు సముద్రం 2 పాయలుగా చీలింది. వారు ఆ మార్గము గుండా నడిచి వెళ్ళిపోయారు. వెనకాల ఫరో సైన్యం కూడా ఆ మార్గంలో వారిని వెంబడించింది. ఎప్పుడైతే వీరందరూ ఆ అవతల దరికి చేరారో వెంటనే సముద్రం కలిసిపోయి ఫరో సైన్యం మొత్తం కూడా మునిగిపోయి చనిపోయింది. అలాగా వారు అక్కడ దేవుని యొక్క మహా అద్భుత కార్యాన్ని కనులారా చూశారు. మార్గం లేని సమయంలో కూడా మార్గాన్ని చూపించే దేవుని యొక్క కృపను వారు చూశారు. అరణ్య మార్గం గుండా ప్రయాణం చేస్తూ మారా అనే ఒక ప్రదేశానికి చేరారు. అక్కడికి చేరిన తర్వాత వారికి దాహం వేసి చూసినప్పుడు ఒక నీళ్లు కనబడినాయి. కానీ ఆ నీళ్లు విపరీతమైన చేదుగా ఉన్నాయి. వారు ఆ నీళ్లను తాగలేని పరిస్థితి. అప్పుడు వాళ్ళు పిలిచిన దేవుని వైపు చూడకుండా తీసుకొచ్చిన మోషే వైపు తిరిగి సనగడం మొదలుపెట్టారు, గొనగడం మొదలుపెట్టారు. ఎంతగా ఇసికించారంటే అంతగా ఇసికించి ఉంటారు. ఎప్పుడైతే మోషే దేవుని వైపు తిరిగాడో దేవుని యొక్క జవాబు ఆ నీటి బుగ్గకు దగ్గరలోనే ఒక చెట్టును చూపించి ఆ ఆకుని దానిలో వేయి, నీళ్లు మధురముగా మారతాయి అని సెలవిచ్చాడు. ఆ ఆకుని దానిలో వెయ్యి అన్నప్పుడు మోషే మారు మాట పలక్కోకుండా ఆకుని ఆ నీటిలో వేశాడు. అప్పుడు ఆ నీళ్లు మధురముగా మారిపోయాయి. దేవుడు చెప్పింది చెప్పినట్టు చేస్తే మన జీవితం కూడా మధురంగా మార్చబడుతుంది. రెండవ సత్యం ఏంటంటే, ఎప్పుడైతే నీ జీవితంలో ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుందో, శ్రమ వస్తుందో, వేదన వస్తుందో, దుఃఖం వస్తుందో, దానికి పరిష్కారం కూడా పక్కనే ఉంటుంది. నీ కళ్ళతో నువ్వు చూసినప్పుడు ఆ పరిష్కారం నీకు కనబడదు. ఆ యొక్క మారా ప్రదేశానికి దగ్గరే ఆ చెట్టు కూడా ఉంది. వాళ్ళు దాన్ని చూసినప్పుడు దాన్ని గుర్తించలేకపోయారు. ఎప్పుడైతే దేవుని ఆధారం చేసుకున్నారో అప్పుడు దేవుడు ఆ మార్గాన్ని చూపించాడు. నిజమే, నీ జీవితంలో శ్రమ వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు దేవుని వైపు తిరిగితే దేవుడు నీకు మార్గాన్ని చూపిస్తాడు. ఎప్పుడు మార్గము పక్కనే ఉంటుంది. ఈ సత్యాన్ని మాత్రం మర్చిపోబాకు. నీ జీవితంలో ఇతరులు చేసిన మేలులు గుర్తుండవు, కానీ ఇతరులు చేసిన కీడునే గుర్తుపెట్టుకుంటావు. దేవుడు చేసిన అద్భుతాలని మీరు మరవకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది.